హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి, ఎస్పెషలీ బీసీఎస్ రోల్ మీద. డిఫరెంట్ స్టేట్స్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది రీసెంట్గా. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు నేను ఏ లొకేషన్స్కి లైక్ ఏ ప్లేసెస్లో హైరింగ్ అయితే జరుగుతుంది, ఏ స్టేట్స్ కని అయితే ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్నాను. ఇదైతే మహారాష్ట్రకి, సెకండ్ వచ్చి పంజాబ్ స్టేట్, ఇది ఆంధ్రప్రదేశ్, అండ్ నెక్స్ట్ వచ్చి హైదరాబాద్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈ మహారాష్ట్రకి అయితే ఇక్కడ కొన్ని ఏరియాస్ అనేవి మెన్షన్ చేశారనమాట ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఇక్కడ హైరింగ్ అయితే కంప్లీట్ మహారాష్ట్ర అని చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ప్రజెంట్ ఈ 6 ప్లేసెస్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నా అంటే కొందరు లైక్ నార్త్ స్టేట్ పీపుల్ కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు, లైక్ హిందీలో పెట్టండి, లేకపోతే మాకు కూడా ఏదైనా షేర్ చేయండి అని అయితే పెడుతున్నారు. సో అందుకే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తున్నా, సో దట్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మీకు తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అనమాట, ఏం ఇష్యూస్ ఉండకుండా. అండ్ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దానికి మీకు చూపిస్తున్నాను. ఇది పర్మనెంట్ రోల్ జరుగుతుంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి. బట్ కానీ కొందరు అయితే చెప్తున్నారు కాంట్రాక్చువల్ జరుగుతున్నాయి, లైక్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు 3 months 6 months అట్లా అని. అలా ఏం కాదండి, వర్క్ అనేది మన ఎక్స్పీరియన్స్ అండ్ ఆ తర్వాత మన ఏంటి వర్క్ ఇంకా అవసరం ఉంది, లైక్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్. ఇంకా మనకి పిక్ జరుగుతుంది అట్లా ఉంటుంది కదా, వర్క్ ఇంకా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్టెండ్ అనేది చేస్తారు. సో ఇష్యూస్ ఏముండదు, 3 months 6 months అని ఏం పెట్టుకోకండి. ఫస్ట్ అయితే జాయిన్ అయిపోండి, ఆ తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు, పర్మనెంట్ చేసో ఎక్స్టెండ్ చేసో. ప్రజెంట్ అయితే జాయిన్ అయిపోండి. అండ్ శాలరీ అడుగుతున్నారు, శాలరీ ఎంత ఉంటుంది అని. ఫ్రెషర్స్కి అయితే అరౌండ్ 17K వరకు వస్తుంది. అండ్ శాలరీ ఫర్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి అరౌండ్ 20K అలా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేబీ కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం శాలరీ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఫ్రెషర్స్కి అయితే 17 to 18K గ్యాప్లో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయింది వీసీఎస్లో. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. వీసీఎస్ఏ కొంచెం ఫాస్ట్గా హైరింగ్ అనేది జరుగుతుంది వేరే రోల్స్తో మెన్షన్ చేసుకుంటే. సో అందుకే నేను వీసీఎస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, లైక్ షేర్ చేయడానికి. మోస్ట్లీ 3 to 5 వీక్స్లో వాళ్ళు కనీసం ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయినా చేస్తారు అనమాట. ఇంటర్వ్యూ కన్ఫర్మేషన్, లైక్ షెడ్యూల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పడం కానీ, ఇలా ఏదో ఒకటి వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వీసీఎస్ అనేది పీక్ టైంలోపు వాళ్ళు బాగా హైర్ చేసేసుకుంటారు. సో అందుకని వీసీఎస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. ఇలా హైరింగ్ స్టార్ట్ అయిపోయినప్పుడు వీసీఎస్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను నేను. మీకు కావాల్సింటే ఆన్సర్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో. సో మీరు చూసి అప్లై చేసేసుకోండి. సో ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అని. 18 years ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ అయితే మోస్ట్లీ నైట్ షిఫ్ట్సే పడతాయి అనమాట ఈ దాంట్లో. రొటేషన్ స్టార్టింగ్ కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ నైట్ షిఫ్ట్స్తోనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు మోస్ట్లీ. వెరీ రేర్ కేసెస్ మీకు మార్నింగ్ షిఫ్ట్స్ పడుతుంటాయి. అండ్ రొటేషనల్ ఉంటుంది అనమాట, వీక్ ఆఫ్స్ కూడా. అండ్ వైఫై కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా అడుగుతున్నారు వాళ్ళు సెటప్ అంతా పంపిస్తారంటే, అవును, సిస్టమ్ అండ్ దానికి కావాల్సిన నెసరీ థింగ్స్ అన్నీ వాళ్ళు మీకు పంపిస్తారనమాట. మీరు ఫామ్ ఫిల్ చేస్తారు కదా, సో ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది, లైక్ మీకు సెలెక్ట్ అయిపోయారు అన్న తర్వాత వాళ్ళు మీకు మెయిల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటారనమాట. ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి, లైక్ మీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ డీటెయిల్స్ కూడా అవన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు అవన్నీ షేర్ చేస్తున్నప్పుడే ఇలా ఒక ఫిల్ చేయమంటారు అనమాట, అడ్రస్ కన్ఫర్మేషన్ అవన్నీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఐటమ్ అనేది షిప్ చేసేస్తారు మీ అడ్రస్కి, సిస్టమ్ కానీ అలా. షిప్ అయిన కొన్ని డేస్కి మీకు లైక్ 3 to 4 daysకి కాల్ అయితే వస్తుంది, ఇట్లా అమెజాన్ నుంచి ఐటమ్ వస్తుంది, పిక్ చేసుకోండి అని. డిహెచ్ఎల్ అట్లా ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు డెలివర్ అనేది చేస్తారు మీకు ఈ సిస్టమ్ అన్ని థింగ్స్ అన్నీ. సో ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వేక్ ఫిట్ సంథింగ్ ఇంటర్న్షిప్ అయితే జరుగుతుందంట. నేనైతే దీన్ని ఏం ప్రిఫర్ చేయను, బట్ జస్ట్ ఓకే అప్లై చేసి పెట్టుకోండి. నేనైతే ఒకసారి అప్లై చేశాను కానీ నాకైతే ఏం రెస్పాన్స్ రాలేదు. జస్ట్ ఊరికే ట్రై చేద్దాం, లక్కుంటే వస్తుంది, లేదంటే లేదనే టైప్ ఇది. నాకైతే రాలేదు కానీ మా కొలీగ్ ఒక అతనికైతే వచ్చింది ఏంటంటే
ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది సంథింగ్ ఏదో అలా. సెకండ్ రౌండ్ తను మళ్ళీ ఏవో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పెట్టారు, బట్ కానీ నెక్స్ట్ టైం నాకేం చెప్పలేదు వచ్చిందో రాలేదా అనేది అయితే. తనైతే ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యానని అయితే నాకు చెప్పారు. సో మీరు కూడా ట్రై చేస్తారేమో, ట్రై చేయండి. జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి అంతే. లైక్ ఇదే అయితే జాబ్ అయితే కాదు కదా, జస్ట్ ఓకే ఫన్, మీరు అప్లై చేసుకొని ట్రై చేయండి అంతే. ఈ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ అప్లై అని బటన్ ఉంది కదా, సో అప్లై చేసేసేయండి. జస్ట్ ఏమైనా డీటెయిల్స్ అడుగుతారేమో వాళ్ళు ఏమైనా, సో అది ట్రై చేయండి. మీకు ఎవరికైనా లక్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మన సబ్స్క్రైబర్స్లో. నేను కూడా చూస్తాను అప్లై చేసి ఈసారి కూడా నాకు ఏమైనా వస్తుందేమో. సో ఇది, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ షేర్ చేసినా, ఏవైనా ఆన్సర్స్ గురించి అయినా కూడా మీకు తెలుస్తుంది. సో మీరు చూసి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ విసిఎస్ రోల్కి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆన్సర్స్ లింక్ అనేది, సో మీరు చూసి క్లియర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.